ఏ చెయ్యాలనుకున్నా సారీ చెప్పదు, మాట్లాడదు, మెసేజ్ కూడా పెట్టదు, ఓన్లీ ఆ స్టిక్కీ పేపర్ మీద రాసేసి పెట్టేస్తుందా? కోపం వచ్చిందంటే ఫస్ట్ బ్లాక్స్, అన్నిట్లో బ్లాక్స్ మొత్తం, ఫోన్ పేలోనో మెయిల్లోనో అట్లా పెట్టాలి మెసేజ్. పాపం కదరా ఇది. మళ్ళీ ఎవరైనా సారీ చెప్పాక తనే అన్బ్లాక్ చేస్తుందా? లేదంటే అడుక్కోవాలి అన్బ్లాక్ చేయని? కోపము ఎంతసేపు ఉందో వెంటనే పోతుంది. ఓకే, సో అదేనా ప్రాబ్లం? అయితే సార్ట్ అవుట్ అయిపోయిందా? ఆన్సర్ వచ్చిందా ఎందుకు అనేది? అది రాదు. ఎప్పుడైనా మీకు వచ్చిన తన మీద కోపం? వస్తుంది, కాబట్టి ఏ రీజన్స్ లో వస్తుంది? ఈ మధ్య రీసెంట్ టైమ్స్ లో ఈ నెగిటివ్ ఏదైతే స్టార్ట్ అయిందో అప్పుడు మీకు బాగా కోపం వచ్చి తనకు చెప్పని సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ కొంచెం వే ఎక్కువ వెళ్తుంది ఇది. అంటే ఓకే, నువ్వు ఎప్పుడైనా సరే మనం ఉండొచ్చు, అంటే మనం మామూలుగా బయట చూసుకుంటే నువ్వు కరెక్ట్గానే వెళ్ళొచ్చు, ఎదురుకుంటే వాడు కరెక్ట్గా వస్తాడని నాకు చెప్పలేం కదా యాక్సిడెంట్ అయితే. సో ఓకే, నువ్వు ప్యూర్గానే ఉన్నావు, అవతల పర్సన్ వాడు ఏం చేయాలనుకుంటున్నాడు, లేకపోతే వాడి పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు. అంటే నేను అబ్బాయినే కదా, ఇప్పుడు నా సర్కిల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ డిస్కషన్స్ ఉంటాయి, ఆ చిట్ చాట్స్ ఉంటాయి, అవన్నీ చూస్తాం కదా. సో ఇంత ప్రొఫెషనల్గా చదువుకొని బీటెక్లు చేసి ఫిలిం మేకింగ్ చేసి మా దగ్గరే ఎక్కడో దగ్గర ఒక క్యాండిడేట్ ఉంటాడు చిల్ల టాక్స్ చేసాడు. అలాంటిది నువ్వు ఉన్న సర్కిల్, నువ్వు ఇప్పుడు వర్క్ చేసిన సర్కిల్ ఎట్లాంటిది అది? సో నువ్వు బయటకు ఎట్లా పోర్ట్రే అవుతున్నావు? ఓకే, నీ కామెంట్స్ వస్తున్నాయని నువ్వు అని అనుకుంటున్నావు, కానీ ఇట్లాంటి వాళ్ళు కాకుండా ప్రొఫెషనల్స్ చూస్తున్నారు, వాళ్ళకి ఎట్లా పోర్ట్రే అవుతున్నావు నువ్వు? రీసెంట్గా కూడా ఒక ప్రమోషన్ వచ్చింది అనమాట. ఆయన నాకు క్లోజ్, బాగా యాక్చువల్లీ చాలా క్లోజ్. ఒక పెద్ద బ్రాండింగ్ కంపెనీ అది, అంటే లైక్ త్రూఅవుట్ ఇండియాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు నాకు కాల్ చేసి నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను, ఫ్రీలాన్సింగ్. సో ఆయన ఏమన్నాడంటే, షన్ను నీకు మంచి నీకు ఇస్తా, తను ఎట్లనో బాగా చేస్తుంది కాబట్టి నువ్వు నాకు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తావు, సో తనకు కూడా నేను ఇస్తా, బట్ తన ప్రొఫైల్ చూపించా, తన రీచ్ చూపించా, ఆ క్లయింట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. 1 మిలియన్ ఉన్న వాళ్ళకి కూడా రావట్లేదు అంత రీచ్, తనకు వస్తుంది. కానీ క్లయింట్ ఏమన్నాడంటే, తన కాంట్రవర్సీలో ఉంది, నేను ఇవ్వను. అది చాలా పెద్ద డీల్ అది, అంటే చాలా తొందరగా అచీవ్ చేసిందని నా ఫీలింగ్. అవును, అంటే నేను ఓపెన్గా చెప్పేదానికి, అరే నేను 8 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా, నాకు రాలే అలాంటి ఆపర్చునిటీ, నీకు వచ్చింది కానీ అది మిస్ అయింది అంటారు కదా. నిన్ను తొందరగా జడ్జ్ చేయాలంటే నీ ఫ్రెండ్స్, నీ సర్కిల్ ఏంటంటే వాళ్ళు అట్లనే జడ్జ్ చేశాడు, ఇన్స్టెంట్గా జడ్జ్ చేశాడు. ఓకే, అంటే ఆల్మోస్ట్ 500 బ్రాంచెస్ ఉన్న CEO నాతో మాట్లాడి వి కాన్ మూవ్ ఫార్వర్డ్ అన్నాడు. వై సార్, షీఈస్ ఇంటూ కాంట్రవర్సీ అన్నాడు, సింపుల్గా అన్నాడు, ఇట్లానే మాట్లాడాడు. యాక్చువల్గా అంటే నార్మల్గా మనం ఓపెన్గా మాట్లాడుకుంటే కూడా చందన అనే పేరు వస్తే ముందు ఆ పేరు వస్తుంది, అలా టైప్ చేస్తేనే తిను అనే మనిషి వస్తుంది. ఇప్పుడు బయట ఉన్న టాక్ కూడా ఏంటంటే, ఈమెకి ఇంత ఫేమ్ రావడానికైనా, ఇప్పుడు ఈమె ఏదైతే వ్యూస్ రావడానికైనా, ప్రమోషన్స్ రావడానికైనా, ఆ పేజ్ అంతా ఇంక్రీజ్ అవ్వడానికి కారణం కూడా తనతో సాంగ్ చేయడం వల్లే, తన ప్రొఫైల్లో కనిపించడం వల్లే అన్న టాక్ కూడా వినిపిస్తుంది. బట్ ఎవరు కూడా తనగా గుర్తించట్లా. మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా ఫోన్ ఇస్తా, నా కాంటాక్ట్స్ అన్ని చెక్ చేయండి, మీకు ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లేకపోతే ఎంత పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్ కానీ, ఇండస్ట్రీ పర్సన్స్ కానీ అందరూ ఉన్నారో మీరు చూద్దరు. కానీ ఎవ్రీ టైం నేను తనకు చెప్తా, ఏదైనా చేస్తావు ప్రాజెక్ట్, లేకపోతే ఏమైనా చేస్తావు, సాంగ్ చేస్తావా, నేను ఎన్ని వెబ్ సిరీస్ కాకపోతే, లేకపోతే మూవీస్ కానీ, వెబ్ మూవీస్ కానీ, పెద్ద పెద్ద OTT ప్లాట్ఫామ్స్కి వచ్చే మూవీస్ కానీ చేస్తావా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనీ ఇన్స్టా గ్రో చేసుకుంటావా, నాకు ఇంట్రెస్ట్ లేదు. తన ఇంట్రెస్ట్ ఏంటనంటే లైక్ అక్కడ సెటిల్ అవ్వాలి, అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి, ఇదే ఉంటుంది మెయిన్ థింగ్. సో నేను చెప్పా, అట్లా కాదు, ఏదన్నా మనకు ఉంటుంది కదా, సో నేను ఇది అచీవ్ చేసా, నేను ఇది చేసా, అట్లా ఏమన్నా చేస్తావంటే నేను సాంగ్స్ చేస్తా, కవర్ సాంగ్ చేస్తా, లేకపోతే ఆల్బమ్ సాంగ్ చేస్తా. ఆ పాయింట్లోనే అది చేసింది తప్పించి ఎన్ని వెబ్ సిరీస్ లేకపోతే ఎన్ని మూవీస్ కానీ, అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. రీసెంట్గా కూడా పెద్ద హిట్ అయిన సినిమా ఉంది నా ఫ్రెండే. సో వాళ్ళ దగ్గర కూడా నేను చేస్తావంటే నేను చెప్తా, కానీ దానికి ఇంట్రెస్ట్ లేదు. మెయిన్ దాని వరల్డ్ ఏంటంటే హీరో, అంతే.
అదే అర్థమైంది. బట్ అంటే ఒక పాయింట్ లో మా అందరికి అనిపించింది ఏంటి అంటే, ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి తన గురించి కాబట్టి. సో తను చెప్పిన కొన్ని ఆన్సర్స్ ఇప్పుడు నేను ఒక యాంకర్ గా నేను అడిగినప్పుడు తను స్మైల్ ఇవ్వడము, క్వశ్చన్ ని స్కిప్ చేయడము, లేదంటే ఆ, ఉండి ఉండనట్టుగా ఆన్సర్స్ చెప్పడం వల్ల అందరూ కూడా దాన్ని నిజం అనుకున్నారు, తిన తప్పు కూడా అంతే ఉంది అని చెప్పేసి కమెంట్స్ కూడా వచ్చాయి. ఏం లేనప్పుడు ఓపెన్ గా ఏమీ లేదు అని చెప్పొచ్చు కదా. యాక్చువల్గా అదేమైందంటే దట్ పర్సన్ వీళ్ళు కలిపి ఒక ప్రాజెక్ట్ చేయడానికి కాంట్రాక్ట్ లాగా సైన్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. అది నాకు కూడా తెలుసు. వెన్ వీఆర్ 3 లోనే డిస్కషన్ జరిగింది అది. ఓకే. లైక్ ఆన్ స్క్రీన్ కపుల్గా అట్లా చేద్దాం అనే పాయింట్. సో ఆ టాపిక్ వచ్చినప్పుడు సో వాళ్ళు అది హైడ్ చేయాలనుకున్నారు అంతే. ఓకే. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఆ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు కాబట్టి అది దాన్ని కంటిన్యూ. ఆ డీటెయిల్స్ అది హోల్డ్ చేసి పెట్టారు. సో దానివల్ల అట్లా అది ఇంకెక్కువైంది. అంటే ఎలా చెప్పాలి? బురదలో రాయేస్తే మన మీద పడినట్టు. వీళ్ళు కంటిన్యూ చేయడం వల్ల తన మీదే ఎఫెక్ట్ అయింది. అంటే వీళ్ళు ఒక రకంగా చేయాలనుకున్నారు. బయటకు వేరే రకంగా ప్రాజెక్ట్ అయింది. ఈ ఇంటర్వ్యూలు లేకపోతే అంటే వీళ్ళు సాంగ్‌ని కొత్త వేలో ప్రమోట్ చేయాలనుకున్నారు. మేబీ అది నేను చాలా అప్రిషియేట్ చేశా. అవును. అంటే ఈవెన్ నేను క్యాంపెయిన్స్ చేస్తే ప్రమోషన్స్ నేను డిజైన్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు. కొత్త ప్రమోషన్ కొత్తగా ఎలా చేయాలనేది ఆలోచించడం అనేది అది బ్రెయిన్ స్టార్మ్ చేయడం చాలా కష్టం. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు షూట్ చేస్తున్న టైంలోనే వీరు కొన్ని క్లిప్స్ వదిలేటప్పటికి అదేమైందంటే చాలా ఎక్స్‌క్లూజివ్ అయింది. ఆ టైంకి ఆ పర్సన్ ఆల్రెడీ ఒక బ్రేక్‌లో ఉన్నాడు. తన ఫ్యామిలీ ఇష్యూ అయితుంది. సో ఆళ్ళిద్దరు ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి ఆల్రెడీ సెపరేషన్ జరిగింది. గొడవ అయితుంది. ఈ టైంలో ఆబ్వియస్లీ ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యేటప్పటికి అది హ్యూజ్ టాపిక్ అది. అంటే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో ఆ పర్సన్ ఏదైతే హైలైట్ అయితున్నాడో సడెన్‌గా ఒక డౌన్‌ఫాల్ లైక్ ఆ సెపరేషన్‌కి ఇది ఎక్స్‌క్లూజివ్ అయింది. అందరికి హాట్ టాపిక్ అయింది. అంటే మీకు ఎట్లైనా హాట్ టాపికే కావాలి, ఎక్స్‌క్లూజివ్ కావాలి. లేదు. అంటే ఏదైతే ఇంటర్వ్యూస్ తర్వాత సెపరేషన్ కంప్లీట్ గా అయిపోయింది అనే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సో అండ్ సో పర్సన్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మా పిల్ల అని మాట్లాడడం కానీ, హగ్ చేసుకోవడం కానీ, సో తనకి నుదుటి పైన లైక్ కిస్ పెట్టాడని చెప్పేసి కానీ